మనము వేరుశనగ గుళ్ళను చట్నీ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇలా పొట్టును చేతో నలిపేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఈ పొట్టులో నుంచి పల్లీలను సపరేట్ చేయాలంటే ఈ జల్లి గిన్నెలో పల్లీలను వేసి ఇలా జల్లించేసామనుకోండి దీంట్లో పల్లీలు మాత్రమే మిగులుతాయండి, పొట్టు అనేది కిందికి వచ్చేస్తుంది. ఇలా టైం ఎక్కువగా లేనప్పుడు వీటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా మనము చేతి నొప్పి పట్టకుండా తీయాలంటే ఇలాంటి గ్రేటర్తో డైరెక్ట్గా పొట్టుతోనే మనము ఇలా చేసామనుకోండి పై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసి మనము మిక్సీలో కానీ రోల్లో కానీ వేసి దంచుకోవడం కంటే ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఆయిల్లో చిటికెడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్ పిక్తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నామనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. అవసరానికి సరిపడా కారం పొడిని తీసుకోవాలన్నప్పుడు ఎండుమిర్చిలో చాలా రకాలు ఉంటాయి. అయితే పురుగు పట్టకుండా ఉండాలంటే కాటన్ క్లాత్ను ఇలా కట్ చేసుకొని ఇంగువను వేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా మూట కట్టి ఈ కారం పొడిలో వేసుకోవాలి. చేయడం వలన కారం పొడి అనేది రంగు కూడా మారకుండా ఉంటుంది. క్యాబేజీని మనము కర్రీ వండుకునేటప్పుడు ఇలా కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, ముందుగా మనము దీంట్లో సాల్ట్ను పసుపును వేసి వాటర్ కూడా మునిగేంత వరకు వేసుకొని స్టవ్ పైన ఈ క్యాబేజీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి క్యాబేజీల నుంచి వచ్చే స్మెల్ అనేది అసలుకే రాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలో వేసుకోవాలి. దీంట్లో 3 నుంచి 4 వరకు లవంగాలను వేసి ఇలా అగ్గిపుల్లతో వెలిగించేసేయండి. వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అస్సలకే వెలిగదు కదా, నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిళ్ళను పెట్టేసి ఇలా వెలిగించేసానండి. అప్పుడు ఈజీగా ఈ పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది. దీన్ని బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి ఈ ఘాటైన స్మెల్కి దోమలు అనేవి అస్సలకే రావండి. కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెవికల్ని కానీ ఫెవికిక్ని వాడేటప్పుడు చేతికి అంటుకుందనుకోండి జిగురుగా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదా, స్మెల్ రాకుండా చేతులు త్వరగా క్లీన్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ను వేసి 2-3 టైమ్స్ పాటు ఇలా బాగా రఫ్ చేయండి. ఇలా చేయటం వలన ఫెవికల్ అనేది అస్సలకే ఉండదండి, చేతికి స్మెల్ కూడా అస్సలకే రాదు. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాక్సులు ఎన్నో రకాలు ఉంటాయండి. అన్నిటినీ వాష్ చేసిన తర్వాత ఇలా ఒకే దగ్గర పెట్టేసామనుకోండి పిల్లలు కానీ మనం కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జత సాక్స్లను కింది నుంచి పై వరకు మడత పెట్టేసి దీంట్లో పెట్టేసామనుకోండి సాక్స్లు అనేవి విడిగా కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి. ఎన్ని సాక్స్లైనా ఇలా ఒక వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ మందంగా ఉండటానికి పైన కట్ చేసిన దాన్ని ఇలా అడుగు బాగానే పెట్టేసామనుకోండి ఎన్ని సాక్స్లైనా ఇలా తక్కువ ప్లేస్లో ఎన్నైనా పెట్టేసుకోవచ్చండి. ఈ బాక్స్ కూడా మందంగా ఉండటం వలన త్వరగా అది పాడవకుండా ఇలా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఫ్లష్ ట్యాంక్లోకి వచ్చే వాటర్ని క్లోజ్ చేసిన తర్వాత వాటర్లో ఉండే సాల్ట్కు ఇలా ఫ్లష్ ట్యాంక్ అనేది పెచ్చులు పెచ్చులుగా తయారవుతుంది కదండి. దీంట్లో వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి అదైతే త్వరగా క్లీన్ అయిపోతుంది. దీన్ని కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసిన తర్వాత
టూత్ బ్రష్ కానీ మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే పెచ్చులు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయండి. వాటర్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఉండే పెచ్చులన్నిటినీ కూడా ఇలా వాటర్లోకి రాకుండా ముందుగానే మనము చేత్తో ఇలా అనేసామనుకోండి అన్నీ వచ్చేసాయి. మనము వాష్రూమ్లో వేయకుండా డస్ట్బిన్లో వేసుకోవాలి. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికి తేడా అయితే ఈజీగా కనబడుతుంది కదా. మరొక యూస్ఫుల్ టిప్, హాల్లో కానీ లేదా బెడ్రూమ్ లో ఇలా టీవీ వైర్ అనేది కింది వరకు వచ్చినప్పుడు మాస్క్ కు ఉండే థ్రెడ్స్ కానీ లేదా ఏదైనా ఇలాంటివి గట్టిగా ఉన్న నాడలను తీసుకొని మనము బ్యాక్ సైడ్ హూక్ తగిలించేసేయాలండి. తర్వాత ఈ వైర్లో నుంచి మనము ఈ ప్లగ్ను పెట్టేసామనుకోండి వైర్ అనేది వేలాడకుండా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో సెట్ చేసుకోవచ్చు. చేతి వేళ్ళకు ఇలా టైట్గా ఉంగరాన్ని పెట్టుకున్నప్పుడు అచ్చులు కానీ లేదా అక్కడ ఏదైనా ఇలా దురదలాగా అనిపిస్తుంది కదండి, అలాంటి టైంలో మనము వ్యాజ్లైన్ని ఇలా ఆ ప్లేస్లో అప్లై చేయాలి. ఇలా చేయటం వలన అక్కడ చెమట కానీ దురద అనేది తగ్గిపోయి స్మూత్గా ఉంటుంది, అచ్చు కూడా ఏర్పడదండి. మనము టైట్గా ఉన్న ఉంగరాన్ని తీయాలన్నా కూడా ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసి తీసామనుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మన ఇంట్లో ఇలా సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయనుకోండి వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా, అలా కాకుండా ఇలా సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకున్నాక హాట్ వాటర్ ఉంటుంది కదండి, బాగా మరిగిన హాట్ వాటర్లో ఇలా సాగిన రబ్బర్ బ్యాండ్లు అన్నింటినీ కూడా వేసేయాలి. ఇలా అన్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు హాట్ వాటర్లోనే ఉంచేసేయండి. 5 to 10 minutes తర్వాత ఈ హెయిర్ బ్యాండ్స్ని అన్నిటినీ కూడా బయటకు తీసేసామనుకోండి ఇవి ఇలా దగ్గరికి అయిపోతాయండి. ఇలా ముడుచుకుపోయినవి వాటన్నిటినీ కూడా హెయిర్ బ్యాండ్స్ని మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలాస్టిక్ అనేది కొద్దిగా దగ్గరికి రావటం వలన వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని రోజుల పాటు కూడా మళ్ళీ వీటిని ఎలాస్టిక్ అనేది ఇలా గట్టిగానే ఉంటుందండి. రెబ్బలపై ఉండే పొట్టును చేతులు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీలైనా అవలీలగా తీసేయచ్చు. ముందుగా ఇలా వెల్లుల్లి రెబ్బలను అన్నిటిని కూడా ఒలుచుకున్నాక అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను ఎప్పుడు పడేయనండి, దేనికైనా యూజ్ చేసుకోవచ్చని ఇలా పక్కన పెట్టేస్తాను. ఇలా అవసరమైనప్పుడు దాన్ని కూడా మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటిని కూడా వేసేయండి. వీటిలోకి సరిపడినంత సాల్ట్ను, కొద్దిగా పిండి ఉంటుంది కదండి, మీరు ఏ పిండి అయినా వేసుకోవచ్చండి. బియ్యం పిండి ఉంటే ఇంకా మంచిది. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని కొద్దిగా యాడ్ చేసి అదే కవర్తో ఇలా వెల్లుల్లి రెబ్బలన్నిటిని కూడా చేత్తో బాగా అనేసేయండి. దీనివల్ల పైన ఉన్న పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఒక 2-3 టైమ్స్ అన్న తర్వాత చిన్న ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటిని కూడా అందులో వేసేసి 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేయండి. ఇలా చేయటం వలన పొట్టు అనేది చాలా లూజ్గా అయ్యి తీసేటప్పుడు మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. చేత్తో గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. దాదాపుగా పొట్టు అనేది ఇలా లూజ్గా ఉండటం వలన మనం చేత్తో ఇలా అనగానే వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ ఎక్కువగా లేనప్పుడు ఇలా డబ్బాలో వేసి షేక్ చేసామనుకోండి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న హ్యాంగర్స్ కానీ లేదా బట్టలకు కానీ ఏదైనా కొత్తవి తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయండి. కింది వైపున ఇలా పిన్ పంచుతో పిన్స్ వేసామనుకోండి ఇలా క్లోజ్ అయిపోతుంది కదా, మధ్యలో మాత్రమే ఓపెన్ ఉంటుందండి. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదా, అన్ని కవర్లను ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేసిన తర్వాత ఇలా చుట్టేసి మనం తీసుకున్న హ్యాంగర్ మధ్యలో పెట్టేసామనుకోండి కవర్లను వెతకాల్సిన పని లేకుండా ఏ టైంలో కవర్ కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. పిన్ పంచ్ వేసిన మధ్యలో మనము ఎన్ని కవర్స్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ రోల్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎన్నో రకాల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ప్రతిసారి వీటిని ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్కి ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నిటిని కూడా చుట్టేసి మనము డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసామనుకోండి అన్ని హెయిర్ బ్యాండ్స్ కూడా ఒకే దగ్గర ఉంటుంది. మనకి టైంతో పాటు పని కూడా సేవ్ అవుతుంది. ఒక క్లాత్ని తీసుకున్నాక షాంపూ ప్యాకెట్లో నుంచి 2-3 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ని అదే ప్లేస్లో వేసి ఈ క్లాత్తో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ డైనింగ్ టేబుల్ అద్దాలు ఇలాంటి షాంపూ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి
మంచి సువాసనతో పాటు అద్దాలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మబ్బుగా అస్సలకే కనిపించవు. ఇలా సోప్ మరకలు, వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా, అలాంటి వాటిని ఈ షాంపూతో క్లీన్ చేసుకున్నాక చూడండి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే కొద్దిసేపటి తర్వాత అద్దం అనేది నీట్గా ఉంటుంది. వర్షాకాలంలో బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మిగతా బిస్కెట్లను అలాగే పెట్టేసామనుకోండి, వాతావరణం చేంజ్ వలన బిస్కెట్లు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో వేసుకొని ఈ మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసామనుకోండి, బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. కిచెన్ సింకులో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండి, ఏ పిండి అయినా సరేనండి, కొద్దిగా వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన సింకుకు ఉండే మరకలు కానీ జిడ్డు అని ఈజీగా తొలగిపోతుందండి. సోప్ని కానీ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకునే బదులు ఇలా గోధుమ పిండిని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ స్టీల్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి ఎలాంటి నూనె మరకలు కానీ ఏ మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తుందండి. ఎప్పుడైనా సరేనండి అప్పుడప్పుడు మధ్యలో మనము సింక్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పిండితో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే డ్రెస్లు కానీ షర్ట్స్ కానీ స్వెటర్స్ పైన ఇలా దారపోగులన్నీ బయటకు లేచినప్పుడు ఈ ట్రిమ్మర్తో మనము ఇలా ఆన్ చేసి దానిపై ఉండే పోగులన్నిటిని కూడా ఇలా తీసేయచ్చు. దీనివల్ల డ్రెస్ అనేది పాడవకుండా తర్వాత మళ్ళీ మనము వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా డ్రెస్లకు పెట్టిన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. పచ్చిమిర్చిని మనము ఏదైనా స్నాక్స్లోకి కానీ దోశలోకి దేంట్లోనికైనా ఇలా వాడాలి అన్నప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలా చేతిలోకి తీసుకొని 2-3 సార్లు రౌండ్గా అన్నాక దాంట్లో ఉండే విత్తనాలు అనేవి ఇలా మనం తీసేసామనుకోండి, దాంట్లో ఒక్క విత్తనం కూడా ఉండదు. అంతే కదండి, మనము మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనము ఏదైనా స్నాక్ రెసిపీలోకి వేసుకున్నాం అనుకోండి, కారం అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినవచ్చు. దొడ్డు మిర్చిలో కంటే సన్న మిర్చిలో కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినప్పుడు కొద్దిగా వంట నూనెను చేతికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి కారం అనేది అస్సలకే తగలకుండా ఉంటుంది. 4 వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి, ఫ్లోర్ని క్లీన్ చేయడానికి, గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. అయిపోయిన మ్యాచ్ బాక్స్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాచ్ బాక్స్కి పై భాగాన కానీ కింది భాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబోర్డ్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు. మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీరువాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును తీసుకోవాలి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నర్స్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు నానబెట్టేసేయండి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ను కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి. మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి. తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, ఇలా నీట్గా తయారవుతాయి. ఇంకా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఈ నల్లటి మరకలు కూడా ఉండవు. ఒక దువ్వెనను తీసుకొని
ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. డ్రెస్లైనా కానీ ఇలాంటి స్మూత్ క్లాత్లను మనము డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి. డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి, ఆ క్లాత్ అనేది ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్లు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఏదైనా ఇలాంటి డ్రెస్లను ఐరన్ చేసేటప్పుడు ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఒక మడతగా కానీ 2 మడతలుగా మలుచుకొని వేయాలి. లేదా న్యూస్ పేపర్నైనా వేసి అప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసామనుకోండి, డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. కాస్ట్లీ డ్రెస్లు కానీ కాస్ట్లీ శారీస్ని ఇలా మనము టిష్యూ పేపర్తో ఐరన్ చేసామనుకోండి, అవి అస్సలకే పాడవకుండా ఉంటాయి. సోరకాయ కానీ క్యారెట్ కానీ ఏవైనా పొట్టు తీసేటివి ఉన్నప్పుడు ఇలా పీలర్తో తీస్తాం కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి. ఇలా కాకుండా వాటర్ బాటిల్ యొక్క పై భాగాన కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా తురుముకున్నామనుకోండి, ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలో మనము ఎన్నైనా తురుముకోవచ్చు. చూసారు కదండి, పీలర్తో తురుముకున్న దానికి ఇలా వాటర్ బాటిల్తో తురుముకున్న దానికి వేస్టేజ్ అనేది ఎంత ఉంటుందో. మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనం పెట్టుకునే స్పెట్స్ అనేవి ఇలా మబ్బుగా డల్గా తయారైపోయినప్పుడు ఆలు ఉంటుంది కదండి, ఇలా ఆలును కొద్దిగా కట్ చేసి ఈ అద్దాల పైన రఫ్ చేసామనుకోండి, ఎలాంటి మరకలు లేకుండా మబ్బుగా కాకుండా అద్దాలు అనేవి చాలా క్లియర్గా క్లీన్గా తయారవుతాయి. ఇలాంటి జిన్ ప్యాంట్స్ని మనము మడత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జిన్ ప్యాంట్లకే వెళ్తుంది. ఇలా జిన్ ప్యాంట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక 2-3 ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, జిన్ ప్యాంట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనము ఒకటి తీసిన మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది. రైస్ని కొన్ని ప్లేట్లోకి తీసుకొని కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని ఈ బియ్యంలో కొద్దిగా కలిపేసేయండి. ఈ కంఫర్ట్ని బియ్యంలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ప్రతి బియ్యం అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఏదైనా క్లాత్లో కానీ లేదా టిష్యూ పేపర్లో కొన్ని వేసుకుంటూ అవి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ రైస్ని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఈ రైస్లో కంఫర్ట్ని కలిపి పెట్టేసామనుకోండి, మనము కబోర్డ్ తీసిన వెంటనే కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అంతే కదండి, మనము హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడైనా వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రైస్లో కలిపిన కంఫర్ట్ని పెట్టేసామనుకోండి, కంఫర్ట్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఈ దోమల బ్యాట్ని మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి అందుబాటులో లేనప్పుడు ఇలా మాస్కుకు వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాన్ని కట్ చేసి ఈ చిన్న హోల్లో నుంచి ఈ దారాన్ని తీసి గట్టిగా ముడి వేసుకొని మనము ఛార్జింగ్ పెట్టిన ప్లేస్లో కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాం అనుకోండి, దోమల బ్యాట్ అనేది కింద పెట్టినప్పుడు పిల్లలు ఆడి పాడు చేయడం కంటే ఇలా పైన పెట్టేసుకున్నాం అనుకోండి, దోమల బ్యాట్ అనేది పాడవకుండా ఉంటుంది. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా ఇలా సాక్స్లను వేసేయండి. ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి. ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి. ఈ సాక్స్లను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా అతుక్కపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కూడా యూజ్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయపై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అతుక్కపోతాయండి.
మనము చీపర్ కట్టతో కూడా ఊడ్చినా సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా. ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి, ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది. మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు. ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్నైనా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు. స్టూల్ కానీ టేబుల్స్ ఎవ్వి ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరి సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వైపర్ స్టిక్కి 2 సాక్స్లను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి, ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది.